వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. కోహినూర్ 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 ఎన్నో ఏళ్లుగా భారత్కు అందని ద్రాక్షగా ఈ కోహినూర్ వజ్రం ఉంది. అంటే భారత సంపద భారత్కు కావడానికి ఎన్నేళ్లు పడుతుంది అనేది అందని $1 మిలియన్ ప్రశ్నే. అవును, నిజంగా కోహినూర్ వజ్రం భారతదేశంలో దొరికిన అరుదైన వజ్రం, భారత భూగర్భంలో దొరికిన అరుదైన అత్యంత ఖరీదైన వజ్రం. కానీ ఇంతటి ఖరీదైన వజ్రం భారత్ ఆధీనంలో లేదు. కారణాలు ఏమైనా ఈ వజ్రాన్ని తీసుకొచ్చేందుకు భారత్ కొన్ని ఏళ్ల నుంచి చర్చలు జరుపుతూనే ఉంది. తాజాగా మరోసారి కోహినూర్ వజ్రం భారత్ కి తీసుకొచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి. భారత్ కు చెందిన కోహినూర్ వజ్రం బ్రిటన్ మహారాణి కిరీటంలో పొదివి ఉన్న సంగతి తెలిసింది. ఆ వజ్రం తిరిగి భారత్ కు రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే తాజాగా బ్రిటన్ సాంస్కృతిక క్రీడల శాఖ మంత్రి లీసా నాండీ కీలక ప్రకటన చేశారు. కోహినూర్ వజ్రాన్ని భారత్ కు తిరిగి ఇచ్చేస్తారా అన్న ప్రశ్నకు ఆమె స్పందించారు. ప్రస్తుతం భారత్ బ్రిటన్ మధ్య సాంస్కృతిక కళాఖండాల మార్పిడి కోసం సంప్రదింపులు జరుగుతున్నాయని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కోహినూర్ ను తిరిగి భారత్ కు ఇచ్చేస్తారా అన్న ప్రశ్నకు ఆమె నేరుగా బదిలివ్వకుండా భారత్ బ్రిటన్ మధ్య సాంస్కృతిక కళాఖండాల మార్పిడి కోసం ఉన్నత స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలిపారు. బ్రిటన్ మహారాణి కిరీటంలో శోభయమానంగా వెలిగిపోతున్న కోహినూర్ వజ్రం విషయంలో చాలా కాలంగా భారత్ వైపు నుంచి ఒక ఆకాంక్ష వ్యక్తమవుతుంది. దానిని తిరిగి భారత్ కు అప్పగించాలనేది ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న బ్రిటన్ సాంస్కృతిక మీడియా క్రీడల శాఖ మంత్రి లీసా నాండీ ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కోహినూర్ వజ్రాన్ని భారత్ కు తిరిగి ఇచ్చేస్తారా అన్న ప్రశ్నకు బ్రిటన్ మంత్రి లీసా నాండీ స్పందించారు. ప్రస్తుతం భారత్ బ్రిటన్ మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని అన్నారు. అన్ని సానుకూలంగా జరిగితే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం రావచ్చని తెలిపారు. ఇక ఇదే అంశంపై తాను భారత సాంస్కృతిక శాఖ మంత్రితోనూ చర్చించినట్లు లీసా నాండీ ధృవీకరించారు. తన అధికారిక ప్రకటనలో ఢిల్లీలో ఆమె సాంస్కృతిక శాఖకు సంబంధించిన పలు ఒప్పందాల గురించి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో చర్చలు జరుపుతున్నారు. దీంతో పాటు తన పర్యటన ఉద్దేశాన్ని వివరిస్తూ సృజనాత్మకత, సాంస్కృతిక, క్రీడా రంగాల్లో భారత్ లో దృఢమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నట్లు లీసా నాండీ తెలిపారు. సినిమా, టీవీ, మ్యూజిక్, క్రీడా రంగాల్లో బ్రిటన్ దూసుకుపోతుంది. ఆయా రంగాలకు సంబంధించిన బ్రిటన్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. భారత్ సహకరిస్తే వాటిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లవచ్చన్న గట్టి నమ్మకం మాకు. అందుకు భారత్ కూడా మద్దతిస్తుందని ఆశిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిపైన లీసా నాండీ తీవ్రంగా స్పందించారు. ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 26 మందికి నివాళులర్పించారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించరాదని, ఉగ్రవాదం నిర్మూలనకు ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు. పహల్గామ్ ఉగ్రదాడిపై కూడా ఆమె స్పందించారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించకూడదని ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా భారత్ కు చెందిన 108 క్యారెట్ల విలువైన కోహినూర్ వజ్రాన్ని 1849లో మహారాజ్ దులీప్ సింగ్ విక్టోరియా మహారాణికి ఇచ్చారు. దీంతో ఆ వజ్రం అప్పటి నుంచి బ్రిటన్ వాళ్ల ఆధీనంలోనే ఉంది. దాన్ని రాణి కిరీటంలోకి అమర్చారు. గతంలో భారత్ దాన్ని తిరిగి పొందేందుకు దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. ఈ నేపథ్యంలో బ్రిటన్ మంత్రి లీసా నాండీ తాజా వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పటికైనా ఆ కోహినూర్ వజ్రం భారత్ కు వస్తుందా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా మన సంపదను మాత్రం ఎన్నేళ్లైనా వదులుకోకూడదు.